సినిమాగా తెరకెక్కుతున్న ఆఖరి చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఓ తెలుగు సూపర్ హిట్ కి రీమేక్ అంటున్నారు కోలీవుడ్ జనం. అంతేకాదు ఆ వార్తలకి మరింత బలాన్నిచ్చే విధంగా ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. పొలిటికల్ గా బిజీ అవుతున్న దళపతి విజయ్ తన ఆఖరి చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా నెక్స్ట్ మూవీ ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఈ సినిమా రీసెంట్ బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరికి రీమేక్ అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. బాలయ్య చేసిన భగవంత్ పాత్రలో విజయ్ నటిస్తుండగా శ్రీలీల పాత్రలో మలయాళ బ్యూటీ మమితా బైజు కనిపించబోతున్నారన్నది కాలీవుడ్ అప్డేట్. రీసెంట్ గా ఆర్మీ క్యాంప్ లో జరిగిన షూటింగ్ ఆమె ట్రైనింగ్ సీన్స్ కు సంబంధించిందే అంటున్నారు. శరత్ కుమార్ చేసిన పాత్రను ముందు శివరాజ్ కుమార్ తో చేయించాలనుకున్న దర్శకుడు ఇప్పుడు మరో నటుడి కోసం ట్రై చేస్తున్నారట. మెయిన్ విలన్ గా అర్జున్ రాంపాల్ ప్లే చేసిన క్యారెక్టర్లో బాబీ డియోల్ నటిస్తున్నారు. హీరోయిన్ గా కాజల్ ప్లేస్ లో పూజా హెగ్డే కనిపించబోతున్నారన్న కంక్లూజన్ కొచ్చేశారు ఇండస్ట్రీ జనాలు. అయితే తెలుగు వర్షన్ లో పెద్దగా పొలిటికల్ టచ్ ఉండదు. తమిళ వర్షన్ కోసం మాత్రం ఆ ఫ్లేవర్ ని ఎక్కువగా యాడ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ ఆఖరి సినిమా కావడంతో ఈ మూవీ మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అయినా దళపతి 69 రీమేక్ అన్న వార్తలపై చిత్ర యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. టాలీవుడ్ సీనియర్ స్టార్ వెంకటేష్, యంగ్ హీరో రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు సూపర్ హిట్ అయిన ఈ షో వెంకీ ఇమేజ్ ని మాత్రం చాలా డ్యామేజ్ చేసింది. ప్రెజెంట్ రానా నాయుడు వర్క్ లో బిజీగా ఉన్న రానా సీజన్ 1 విషయంలో వచ్చిన విమర్శలపై క్లారిటీ ఇచ్చారు. ఒకే ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా లీడ్ రోల్స్ లో నటించిన వెబ్ సిరీస్ కావడంతో రానా నాయుడు మీద ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్ మారిపోయింది. ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న వెంకటేష్ ఇలాంటి షోలో నటించటం ఏంటంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఆడియన్స్. ఇంత రచ్చ జరిగినా ఇద్దరు హీరోలు మాత్రం ఈ వెబ్ సిరీస్ సీక్వెల్ లో నటించేందుకు ఓకే చెప్పారు. రానా నాయుడు సీజన్ 2 కు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. ఇంత జరుగుతున్నా ఇన్నాళ్లు ఈ వివాదంపై దగ్గుబాటి హీరోలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో రానా నాయుడు రచ్చ మీద రానా రియాక్ట్ అయ్యారు. రానా నాయుడు బిగ్ హిట్ అన్న రానా ఈ షో మీద వచ్చిన విమర్శలపై కూడా స్పందించారు. ఈ సిరీస్ కొంతమందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే, కానీ కాంటెంట్ విషయంలో ఆడియన్స్ ను ముందే ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశామన్నారు. రానా నాయుడు షోని ఫ్యామిలీతో కలిసి చూడొద్దని ముందే చెప్పాం, కానీ ఆడియన్స్ వినలేదన్నారు రానా. ఆ మధ్య వెంకీ కూడా రానా నాయుడు గురించి మాట్లాడారు. సీజన్ 2 ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్తూనే అందర్నీ మెప్పించే కాంటెంట్ ఇవ్వడం అసాధ్యమంటూ అసలు విషయం బయటపెట్టేశారు. అంటే బోల్డ్ సీన్స్ ఘాటు కాస్త తగ్గినా వెంకీ ఇమేజ్ కు తగ్గ క్లీన్ యూ కంటెంట్ అయితే ఉండదని చెప్పకనే చెప్పేశారు. మరి సీజన్ 2ని వెంకీ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. ప్రెజెంట్ సౌత్ సర్కిల్స్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. చిన్న చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ ఇప్పుడు టాప్ హీరోలతో జోడీ కడుతూ స్టార్ లీగ్ లోకి దూసుకొచ్చేసింది. అదే సమయంలో వరుస సినిమాలతో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ గా కూడా పేరు తెచ్చుకుంటోంది. అందుకే ఈ బ్యూటీ మీద రూమర్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. తెలుగులో మహేష్ బాబు, తమిళ్లో విజయ్ సినిమాల్లో ఛాన్స్ రావడం అంటే ఏ హీరోయిన్ కైనా ఓ కళ. అలాంటి కళ కెరియర్ ఎర్లీ డేస్ లోనే నిజం చేసుకున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. మహేష్ గుంటూరు కారం సినిమాలో నటించిన ఈ బ్యూటీ విజయ్ ది గోట్ లోనూ హీరోయిన్ గా ఆకట్టుకున్నారు. రీసెంట్ గా వరుణ్ తేజ్ మట్కా, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ బ్యూటీ త్వరలో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ కు జోడీగా నటిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్న టైంలో ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. తన తొలి తెలుగు సినిమా హీరో సుశాంత్ ని మీనాక్షి పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ చాలా రోజులుగా వైరల్ అవుతోంది. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఈ బ్యూటీ. తాను ఎవ్వర్నీ పెళ్లి చేసుకోవడం లేదని, అసలిప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనే తనకు లేదని తేల్చేశారు. దీంతో మీనాక్షి పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం మీనాక్షి 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఇన్ని సినిమాలకు ఏమాత్రం ప్రాబ్లం లేకుండా డేట్స్ అడ్జస్ట్ చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. దీంతో త్వరలోనే మీనాక్షి టాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ రేస్ లో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో పడ్డారా? ప్రెజెంట్ బాలీవుడ్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్. మరి
తనకన్నా 10 ఏళ్లు చిన్నవాడితో ఈ బ్యూటీ డేటింగ్లో ఉన్నారు అన్న వార్త నార్త్ ఇండస్ట్రీలో తెగ హల్చల్ చేసేస్తోంది. ఇంతకీ ఈ రూమర్స్ ఎందుకంత వైరల్ అవుతున్నాయి? హ్యావ్ ఎ లుక్. నిర్మాతగా తన తొలి సినిమా దోపత్తి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కృతి సనన్ పర్సనల్ లైఫ్ లోనూ ఇంట్రెస్టింగ్ ఫేజ్ లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. వెండితెర మీద ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ టైం దొరికినప్పుడల్లా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చిల్ అవుతున్నారన్నది నార్త్ సర్కిల్స్ లో ట్రెండింగ్ టాపిక్. కబీర్ బహియా అనే వ్యక్తితో కృతి ప్రేమలో ఉన్నారన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. కృతి విషయంలో డేటింగ్ రూమర్స్ ఇప్పుడు మొదలైనవేమీ కాదు. గతంలోనూ కబీర్ కృతి రిలేషన్ కు సంబంధించిన వార్తలు ట్రెండ్ అయ్యాయి. కృతి బర్త్డేను కబీర్తో కలిసే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని ప్రైవేట్ పార్టీస్లోనూ ఈ జంట చట్టాపట్టాలేసుకుని కనిపించింది. తాజాగా కబీర్ బర్త్డే సందర్భంగా ఇద్దరూ కలిసున్న ఫోటోని షేర్ చేస్తూ విషెస్ చెప్పారు కృతి. దీంతో ఈ ఇద్దరి లవ్ స్టోరీ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. కృతి కబీర్ విషయంలో ఏజ్ గ్యాప్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. కబీర్ కృతి కన్నా 10 ఏళ్లు చిన్నవాడు కావడంతో ఈ ఇద్దరు రిలేషన్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అయితే మీడియా సర్కిల్స్ లో ఇంత డిస్కషన్ జరుగుతున్నా కృతి మాత్రం తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ అప్కమింగ్ సినిమాల విషయంలో ప్లాన్ మార్చేశారు. ప్రయోగాల్ని పక్కన పెట్టి తన లక్కీ సిరీస్ ని తెరపైకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. గతంలో సూపర్ హిట్ అయిన సెంటిమెంట్ ని మరోసారి రిపీట్ చేస్తున్నారు. సింగం అగైన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన టైగర్ ష్రాఫ్ మరో 3 సినిమాలు లైన్ లో పెట్టేందుకు రెడీ అవుతున్నారు. సక్సెస్ జోష్ ను అలాగే కంటిన్యూ చేసేందుకు హిట్ ఫార్ములాను మరోసారి రిపీట్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ బాఘీ సిరీస్ లో 4th ఇన్స్టాల్మెంట్ ను అనౌన్స్ చేశారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తయిన వెంటనే బాఘీ 4 ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సిరీస్ లో గతంలో వచ్చిన 3 సినిమాలు తెలుగు సినిమాలకు రీమేక్సే. అందుకే 4th ఇన్స్టాల్మెంట్ విషయంలోనూ అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నారు. బాఘీ 4 కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు మేకర్స్. గత చిత్రాలను సౌత్ సినిమాలకు రీమేక్ గా రూపొందిస్తే బాఘీ 4 ను మాత్రం సౌత్ డైరెక్టర్ తోనే చేస్తున్నారు టైగర్ ష్రాఫ్. తన బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే మాస్ యాక్షన్ దర్శకుడినే పార్ట్ 4 కోసం సెలెక్ట్ చేసుకున్నారు. కన్నడలో భజ్రంగి, వజ్రకాయ, అంజనీపుత్ర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన ఏ హర్ష బాఘీ 4 ను డైరెక్ట్ చేయబోతున్నారు. రీసెంట్ గా గోపీచంద్ హీరోగా భీమా సినిమాను తెరకెక్కించారు హర్ష. ఆ సినిమా అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయకపోయినా టైగర్ మాత్రం ఈ కన్నడ దర్శకుడికే ఛాన్స్ ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాటి సినిమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.